అబ్బుడితో మాట్లాడి మళ్ళా దుబాయ్ పోయేదానికి బిర్యానీ ఏర్పాట్లు చేయమని చెప్పాలా. రాత్రంతా ఆ జేడి అబ్బోడిని పట్టుకున్నట్టు ఒకటే కలలు. అవునత్తయ్య, సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవాలి. వైజాగ్ షిప్ యార్డ్లో 50 కోట్లు విలువ చేసే కంటైనర్లన్నీ ఆగిపోయాయి మ్యామ్. 2 రోజుల్లో వాటిని డెలివరీ చేయకపోతే మనం బెనర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి 50 కోట్ల నష్టపరిహారం కట్టాలి. కంటైనర్స్ ఎందుకు ఆగిపోయాయి? ఎక్స్పోర్ట్స్ అన్ని యువరాజే చూసుకుంటున్నాడు. యువరాజ్ సైన్ లేకుండా ఎక్స్పోర్ట్స్ చేయలేము. కౌశికి, నాకెందుకో యువరాజ్ ప్లేస్లో కొత్త సీఈఓని అపాయింట్ చేయడమే ఈ సమస్యకి పరిష్కారం అనిపిస్తోంది. కంపెనీ బైలా ప్రకారం మీ కొడుకు మాత్రమే కంపెనీ సీఈఓగా ఉండాలి కదా బాబాయ్. నా దగ్గర ఒక ఐడియా ఉంది బాబాయ్. ఏంటమ్మాది? కంపెనీ సీఈఓగా కేదార్ని చేస్తే కేదార్ని సీఈఓగా చేసి కేదార్తో సైన్ చేపిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. చాలా మమ్మీ. ఏమైంది పిన్ని? మీరు తెలిసి అడుగుతున్నారు, తెలియకుండా అడుగుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు వదినా. కేదార్ని సీఈఓ చేద్దాము అంటే ఏంటి మీ ఉద్దేశం? మీ దగ్గర ఇంతకంటే మంచి పరిష్కారం ఉందంటే చెప్పండి, వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు పరిష్కారం చెప్పక నేను చెప్పింది ఒప్పుకోము అంటే ఆ 50 కోట్ల నష్టం మీరే భరించుకోవాల్సి వస్తుంది.